ప్రభుత్వం దిగొచ్చి మా డిమాండ్స్ ఒప్పుకుంది. ఏదో సరదా చేసుకుంటున్నాం, కాస్త లేట్ అవుద్ది, అలా తిరిగి వెళ్ళండి బాబు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. లారీ గురించి చచ్చిపోయాడు. నెల రోజుల నుంచి మా లారీ డ్రైవర్లందరూ లారీ లాపేసి స్ట్రైక్ లో పాల్గొన్నాం. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? లారీ గుద్ది చనిపోయాడు కదా. రాజీవ్ ఎలా చచ్చిపోయాడు? రేయ్ చెప్పండి రా. ఇసుక లారీ గుద్ది రేయ్! నెల రోజుల నుంచి లారీ స్ట్రైక్, అలా చచ్చిపోయాడు చెప్పండి. అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, రాజన్న, అశోకన్న, అశోకన్న, రాజన్న. రేయ్ రేయ్ చిన్న చిన్న చూడరా, అశోకన్ రా. రేయ్ రేయ్ చూడరా. అశోకన్న, చిన్న అశోకన్న, రాజన్న చంపేశారు. వీళ్ళ సంగతి నేను చూసుకుంటున్నా. వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో అంజలి. వెళ్ళిపో. దాన్ని రక్షించడానికి నువ్వు పడుతున్న స్ట్రగుల్ నాకు నచ్చింది. నాకు ఆ అమ్మాయి కావాలి. నీకు ఛాన్స్ ఇస్తున్నాను. దాన్ని వదిలేసి వెళ్ళిపో. వెళ్ళు. నాకేం కాదు, నువ్వు వెళ్ళు. రారా. ఈ విషయం నాకెందుకు చెప్పలేదు? ఎందుకురా ఈ ఆవేశం? ఇప్పుడు వెళ్ళి ఈ విషయం అశోక్ చెప్తారా? చెప్పి ఏం సాధిస్తారు? రాజా నా కొడుకు కాదు కదా అని నేను మాట్లాడట్లేదు. అశోక్ ని ఇంటి నుంచి నేను పంపిస్తే వాడికి తోడుగా ప్రాణంగా నిలబడ్డాడు. వాడు నా కొడుకే, కానీ అశోక్ కి వాడంటే ప్రాణం. ఎరా, రాజాకు దెబ్బ తగిలితేనే అశోక్ తట్టుకోలేదు.